నేను మీ డాక్టర్ వగ్గు ఆనంద్ కుమార్. నేను కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ అట్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్. ఈ యొక్క చలికాలం మొదలైంది. ఈ యొక్క చలికాలంలో చాలా మంది స్కిన్ సమస్యలతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక అందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇటు చర్చిద్దాం. ఫస్ట్ ఏంటంటే, చలికాలం వచ్చినప్పుడు ఏమవుతుందంటే అవుట్డోర్లో ఉన్నటువంటి హెయిర్లో లెస్ వాటర్ ఉండడం చేత ఇది బాగా డ్రై కూల్గా ఉంటుంది. సో లెస్ హ్యూమిడిఫికేషన్ అవుతుంది. కనుక అప్పుడు మన యొక్క చర్మంలో ఉన్నటువంటి మాయిశ్చర్ కూడా తగ్గిపోయేసి డ్రై అయ్యేసి క్రాక్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక మంచి హ్యూమిడిఫైయర్ ఇంట్లో, మీరు ఎక్కువ ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఒక హ్యూమిడిఫైయర్ ఉంచుకోండి. ఈ యొక్క హ్యూమిడిఫైయర్ ఏం చేస్తుందంటే మన యొక్క హెయిర్లో మాయిశ్చరైజర్ పెంచేటువంటి అవకాశాలు ఉంటాయి. అట్లీస్ట్ ఆ హ్యూమిడిఫైయర్ లోపల ఇండోర్ హ్యూమిడిటీ వచ్చేసి అట్లీస్ట్ 30 to 50% మెయింటైన్ అయ్యేటట్లు చూసుకోండి. అయితే హ్యూమిడిటీ మెజర్మెంట్ చేయడం కోసం హ్యూమిడిటీ మీటర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. వాటిని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. తర్వాత థర్మోస్టాట్ టెంపరేచర్, కొందరు థర్మోస్టాట్ ఉంటే వాళ్ళ యొక్క టెంపరేచర్ కూడా కూల్గా కంఫర్టబుల్గా ఉంచుకోవాలి. ఎందుకంటే సమ్ టైమ్స్ ఎక్కువ టెంపరేచర్ వల్ల స్కిన్ కూడా డ్రై అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత స్నానం చేసేటప్పుడు టెంపరేచర్ కూడా చాలా హాట్ వాటర్లో స్నానం చేయకూడదు. ఈ యొక్క హాట్ వాటర్లో స్నానం చేసినప్పుడు కూడా స్కిన్ రెడ్ అయిపోయి ఇరిటేట్ అయ్యేసి కొన్ని యొక్క చర్మ సమస్యలు అధికమైనటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక లుకివామ్ వాటర్ కానీ గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే మంచిది. తర్వాత హ్యాండ్స్ కూడా ఒకసారి వాష్ చేసిన తర్వాత, ఎందుకంటే కోవిడ్ మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి హ్యాండ్స్ కూడా ఫ్రీక్వెంట్గా వాష్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక హ్యాండ్స్ వాష్ చేసిన తర్వాత కూడా తప్పకుండా మీరు మాయిశ్చరైజర్ అనేటువంటిది రాసుకోవాలి. వాడేటువంటి సోప్స్, ఈ యొక్క లిక్విడ్ సోప్స్ వాడితే మంచిది. ఈ యొక్క సోప్స్ కూడా ఇవి ఫ్రాగ్రెన్స్ ఫ్రీ, సెంట్ లేకుండా ఉన్నటువంటి సోప్స్ వాడితే ఇంకా చాలా మంచిది. ఈ యొక్క సోప్స్లో మాయిశ్చరైజింగ్ కంటైనింగ్ యొక్క ప్రాపర్టీస్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. అంటే ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ లోపల హైల్రానిక్ యాసిడ్ కావచ్చు, సెరమైడ్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, తర్వాత ఆయిల్స్ కావచ్చు, షియా బటరు, ఓట్స్, ఇవన్నీ కూడా మాయిశ్చరైజింగ్ కంటైనింగ్ ఒక ప్రాపర్టీస్ కలిగినటువంటి సోప్స్. కనుక అలాంటి ఉన్నటువంటి సోప్స్ వాడితే ఇంకా చాలా మంచిది. తర్వాత ఫేస్కు వాడేటువంటి రెజిమెన్ లోపల ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ అంటే గ్లైకోలిక్ యాసిడ్ కానీ సాలిసిలిక్ యాసిడ్ కానీ వాడుతూ ఉంటారు జనరల్గా కొందరు డైలీ రొటీన్ కోసం అనేసి. అవి ఈ యొక్క వింటర్లో వాడద్దు. దానివల్ల స్కిన్ డ్రై అయ్యేసి ఇరిటేట్ అవుతుంది అన్నమాట. అంతేకాకుండా కొందరికి రెటినాయిక్ యాసిడ్ వాడేటువంటి అలవాటు కూడా ఉంటుంది. రెటినాయిడ్స్ వాటిని కూడా వింటర్లో వాడకపోతే మంచిది. చాలా మంది అనుకుంటారు వింటర్లో సన్ ఏముండదు కనుక సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు అనుకుంటారు. అది తప్పు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి స్నోకి ఈ యొక్క వింటర్లో కూడా సన్ రేస్ రిఫ్లెక్ట్ అయ్యేసి ఇంకా దుష్ఫలితాలు అధికమైనటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక వింటర్లో కూడా సన్ స్క్రీన్ కంపల్సరీ రాసుకోవాల్సిందే. తర్వాత మీరు వేసుకునేటువంటి యొక్క దుస్తులు చాలా ఇంపార్టెంట్. ఇవి చాలా కంఫర్టబుల్గా ఉండాలి. కొన్ని ముఖ్యంగా ఈ అటోపిక్ ఎగ్జిమా ఉన్నటువంటి పేషెంట్స్ లోపల ఈ వులెన్ క్లాత్స్ వేసుకున్నప్పుడు కానీ, సోరియాసిస్ పేషెంట్స్లో ఈ వులెన్స్ క్లాత్స్ వేసుకున్నప్పుడు కానీ అవి చాలా ఇరిటేటింగ్గా గురేసి ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి డెర్మటైటిస్ కావచ్చు, ఎగ్జిమా కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి సెన్సిటివ్ స్కిన్ కావచ్చు, ఇంకా పెరిగేటువంటి అవకాశం అధికంగా ఉంటుంది. కనుక మీరు వేసుకునేటువంటి క్లాతింగ్ లోపల కంఫర్టబుల్గా ఉండాలన్నమాట. అంతేకాకుండా షుడ్ బి నాన్ ఇరిటేటింగ్. అలాంటి మీకు వేసుకున్న తర్వాత ఇరిటేటింగ్గా ఉంటే వాటిని తీసేసి, లేదా ఇన్సైడ్ వచ్చేసి లోపల మీరు కాటన్ దుస్తులు వేసుకొని పైన వూల్ దుస్తులు వేసుకుంటే ఇంకా మంచిది. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా స్నానం చేసిన ఇమ్మీడియట్గా, డ్రై అయిన ఇమ్మీడియట్గా ప్యాక్ చేసుకున్న తర్వాత ఒళ్ళంతా మాయిశ్చరైజర్ అనేటువంటిది కంపల్సరీ అప్లై చేసుకోండి. ఈ మాయిశ్చరైజర్ గురించి మనం ప్రీవియస్గా ఒక మంచి వీడియో చేయడం జరిగింది. సో ఈ యొక్క మాయిశ్చరైజర్ స్నానం చేసిన ఇమీడియట్గా మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి ఒళ్ళంతా ఈ యొక్క వింటర్లో కంపల్సరీ అప్లై చేసుకోవాలి. ఎస్పెషల్లీ హ్యాండ్స్కి మాత్రం ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసేటువంటి అలవాటు ఉంటుంది. కనుక వాష్ చేసిన ఇమీడియట్గా మళ్ళీ ఒకసారి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే మంచిది.